హాయ్ హలో నమస్తే అందరికి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా హ్యాపీగా ఉండాలని, పాజిటివ్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఏంటంటే కామెంట్ పెట్టారు మన సబ్స్క్రైబరు. అదేంటంటే ఒకళ్ళు బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మరో వ్యక్తి వచ్చినప్పుడు వాళ్ళని మనం నమ్మొచ్చా లేదా? ఇది చాలా పెద్ద సమస్యనండి. ఎందుకంటే ఒక వ్యక్తి మన లైఫ్ లో నుంచి, మనం ఎంతో ముఖ్యం అనుకున్న వ్యక్తి మన లైఫ్ లో నుంచి సడన్ గా వెళ్ళిపోయి మనం చాలా చాలా బాధలో ఉంటాం అనమాట. ఆ టైంలో మన తప్పు ఏమీ ఉండదు. అయినా సరే చిన్న చిన్న కారణాలు చూపించి మనల్ని వదిలేసి వెళ్ళిపోతా ఉంటారు. అలా జరిగినప్పుడు ఆ బ్రేకప్ ని తట్టుకోవటం చాలా చాలా కష్టమవుతుంది. మన తప్పేం లేనప్పుడు. అర్థమైందండి? మన తప్పేమి లేకపోయినా సరే మనల్ని వదిలేసినప్పుడు మనం ఆ బ్రేకప్ ని తట్టుకోలేం. మన తప్పు ఉందనుకోండి పెద్దగా పట్టించుకోం. వెళ్ళిపోతారు చూడండి మనల్ని వదిలేసిన వాళ్ళు. వాళ్ళ దగ్గర తప్పు ఉంటది కాబట్టి వాళ్ళు పెద్దగా కృంగిపోరు. వాళ్ళ తప్పు వాళ్ళకి తెలుసు కాబట్టి. ఎవరైతే తప్పు లేకుండా శిక్షణ అనుభవిస్తా ఉంటారో వాళ్ళు చాలా మదన పడిపోతూ ఉంటారు, బాధపడిపోతూ ఉంటారు. ఆ సిచ్యువేషన్ లో నుంచి బయటపడటం చాలా చాలా కష్టం అనమాట. అట్లాంటి వ్యక్తుల జీవితంలోకి మరొకరు ఎవరైనా సరే లైఫ్ లోకి ఎంటర్ అయితే అట్లాంటి వాళ్ళని నమ్మొచ్చా లేదా అనేదే కదా మీ క్వశ్చన్. అయితే మనం ఈ పాయింట్ గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో. మన ఛానల్ కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినాయి అనుకోండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాదు ఫ్రెండ్స్ హైప్ కూడా చేసేసేయండి. అలాగే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది కూడా మీరు ఆన్ లో పెట్టుకున్నారు అనుకోండి, నేను ఎప్పుడు వీడియోస్ వేసినా సరే మీకు నోటిఫికేషన్ గా వచ్చేస్తుంది. అయితే మనం ఎక్కువ లేట్ చేయకుండా ఇంట్రెస్టింగ్ టాపిక్, అందరికీ కనెక్ట్ అయ్యే టాపిక్ వెళ్ళిపోదాం. చాలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసి ఎదుర్కొని నిలబడి బ్రేకప్ ని తట్టుకొని ఆ బాధని తట్టుకొని నిలబడి కొద్ది రోజుల దాకా మామూలు మనుషులు అవ్వలేకుండా పోయి ఆ తర్వాత కొంచెం కొంచెం కోలుకొని ఒక కొలికి రాగానే జీవితంలో మళ్ళీ ఎవరైనా సరే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పి వస్తే వాళ్ళని నమ్మొచ్చా లేదా? ఇదనమాట క్వశ్చన్. ఒక పెద్ద మోసం చూసిన వాళ్ళు ఎదుటి వ్యక్తులని నమ్మలేరండి. అంత తేలిగ్గా నమ్మలేరు. నమ్మకపోవటమే మంచిది ఇక్కడ. ఎందుకంటే ఒకసారి ఆల్రెడీ మీరు నమ్మి మోసపోయారు కాబట్టి మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేయకూడదు. ఆచి తూచి అడుగులు వేసి నిర్ణయం తీసుకోవడంలో ఏమాత్రం తప్పులేదు కానండి, బ్లైండ్ గా వెళ్ళిపోయి తొందరపాటు నిర్ణయం తీసుకొని గోతులో పడితేనే తప్పు. కాబట్టి అలాగని అందరినీ మనం అనుమానించడం. అందరూ చెడ్డవాళ్ళు ఉండరు, కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళెవరో ఏదో చేశారని తప్పు వేరే వాళ్ళని నిందించడం కూడా న్యాయం కాదు. మీరు చూడాలి అనమాట వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా, అబద్ధాలు చెప్తున్నారా, ఇట్లా మీ వల్ల వాళ్ళకి ఏమైనా జరగాల్సిన లాభాలు ఏమైనా ఉన్నాయా, వాటిని అడ్డం పెట్టుకొని మీ దగ్గరికి వస్తున్నారు, ఇట్లా ఏదో ఒకటి మీరు ఆలోచించుకోవాలి అనమాట. అప్పుడే మనసుని ప్రిపేర్ చేసుకోకండి. ఒక ఎదురు దెబ్బ తిని అలిసిపోయి ఉన్న మీ మనసు మరో ఎదురు దెబ్బని తట్టుకోలేదు. కాబట్టి ఇక్కడ మనిషి లైఫ్ లో ఏది జరిగినా సరే మన మంచికే అనుకోవాలి. ఒకళ్ళు మనల్ని బ్రేకప్ చెప్పేసి మన తప్పు లేకుండా వెళ్ళిపోయారు కదా, ఆ వెళ్ళిపోయిన సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం పాజిటివ్ గా మార్చుకుని దాంట్లో నుంచి ఒక లెసన్ నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలంటే మరోసారి మరో వ్యక్తిని ఈజీగా నమ్మకూడదు అన్న విషయాన్ని ఇక్కడ బలంగా గుర్తించాలి. మన లైఫ్ లో ఏది జరిగినా ప్రాబ్లమ్స్ అనేవి అసలు చాలా చాలా ఇష్టంగా మనం తీసుకోవాలండి. ఎందుకంటే లైఫ్ లో ప్రాబ్లమ్స్ అనేది లేకపోతే లైఫ్ విలువ తెలియదు. ఒక మనిషి చాలా పవర్ఫుల్ గా మాట్లాడగలుగుతున్నాడు, చాలా పవర్ఫుల్ గా కమ్యూనికేట్ చేయగలుగుతున్నాడు, చాలా పాజిటివ్ గా ఉండగలుగుతా ఉన్నాడు, ఏ సమస్య వచ్చినా సరే దాన్ని చాలా ఈజీగా ఎదుర్కొని నిలబడగలుగుతున్నాడు అని అంటే ఆ మనిషి సాధారణంగా అలా లేడండి. చాలా ఎదురు దెబ్బలు చూసుంటాడు, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటారు. లేదంటే అంత ధైర్యం ఎవరికి రాదు. ప్రతిదీ సుఖమే చూసిన వాళ్ళు కష్టాన్ని చూస్తే భయపడిపోతూ ఉంటారు. ఎక్కువ కష్టాలని, ఎక్కువ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసిన వాళ్ళు మాత్రమే ఒక ఫైర్ తో ఉంటారు. ఆ ఫైర్ మనం లైఫ్ లో ముందుకెళ్ళటానికి యూస్ అవుతుంది. ఫెయిల్యూర్స్ రావటం, ప్రాబ్లమ్స్ రావటం జీవితంలో సహజం అండి. దాన్ని మనం ఎలా తీసుకుంటున్నాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఫెయిల్యూర్ ని తలుచుకుంటూ కుమిలిపోతూ ఉండిపోతే మనం అక్కడే ఆగిపోతాం. ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తూ ఇది సహజం అని ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో లైఫ్ అన్నాక ప్రాబ్లమ్స్ సహజం, అవే మనల్ని స్ట్రాంగ్ గా నిలబెడతాయి అని మనం అనుకుంటాము. క్రికెట్ లో చూడండి, ఇప్పుడు క్యాచెస్ విన్ ద మ్యాచ్ అని అంటారు కదా, అలాగే లైఫ్ లో కూడా ప్రాబ్లమ్స్ మనిషిని దృఢపరుస్తాయి. ప్రాబ్లమ్స్ అంత తేలిగ్గా రావండి. వచ్చినయో
దాన్ని మనం సంతోషంగా ఆహ్వానించాలి. ఎందుకంటే దాంట్లో నుంచి మనం ఒక పాఠం నేర్చుకోబోతున్నాం కదా, అందుకని అనమాట. ఇప్పుడు ఒక వ్యక్తి చేతిలో మీరు మోసపోయారు, వాళ్ళు బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోయారు, మీ తప్పు ఏం లేకపోయినా సరే తప్పంతా మీ మీద ఉందని చెప్పేసి మిమ్మల్ని బ్లేమ్ చేశారు. ఇప్పుడు దాంట్లో నుంచి ఏం నేర్చుకున్నట్టు? నెక్స్ట్ ఇంకో వ్యక్తిని నమ్మేటప్పుడు చాలా జాగ్రత్తగా, చాలా కేర్ఫుల్ గా, 1కి 10 సార్లు కాదు 100 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అన్న ఒక థాట్ వచ్చిందా లేదా? లైఫ్ లో ఏది జరిగినా అంతేనండి. మనకిష్టమైన వాళ్ళు, మనం ప్రాణానికి ప్రాణం అనుకున్న వాళ్ళు, అసలు వాళ్ళు లేకపోతే మనం బ్రతకలేం అనుకున్న వ్యక్తులు ఒక్కొక్కసారి దూరం అవుతా ఉంటారు. దానికోసం కృంగిపోకూడదు. అప్పుడు మనం ఏమనుకోవాలి అని అంటే, కారణం లేకుండా ఎవరు మన లైఫ్ లో నుంచి వెళ్ళరు అని అర్థం చేసుకోవాలి. వాళ్ళ వెనకాల పడి వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే వాళ్ళని ఇబ్బంది పెట్టి, వాళ్ళని టార్చర్ పెట్టి మాట్లాడేలాగా చేసుకున్నప్పటికీ అది వర్కౌట్ అవ్వదు. ఇంతకు ముందులా ఉన్న మాటలు మీ మధ్య ఉండవు. ఇంతకు ముందులాగా మీరిద్దరు కూర్చొని జోకులు వేసుకొని నవ్వుకోలేరు. ఇంతకు ముందులాగా మీరిద్దరు కలిసి కొన్ని ప్రదేశాలకు వెళ్ళుంటారు, వాటిని మళ్ళీ చూడలేరు. ఎందుకంటే మనసులో ఒక బాధ అనేది ఏర్పడిపోతుంది అనమాట. అది ఇద్దరు మనుషులని విడదీసేస్తుంది. ఆ విడదీసిన దూరం అనేది ఏదైతే ఉందో ఆ తర్వాత మళ్ళీ కలుసుకున్నప్పటికీ అది ఓకే అవ్వదు. పగిలింది పగిలిందే. ఇప్పుడు గాజు గ్లాస్ పగిలిందండి, మనం ఏదో ఫెవికిక్ ఏదో తీసుకొచ్చి అంటిస్తాం, పగులు కనిపిస్తుందా లేదా? కొత్తదిలాగా అయితే ఉండదు కదా. అది మనకి పని చేయొచ్చు, ఆ గ్లాస్ పని చేయొచ్చు, మళ్ళీ మనం అందులో నీళ్లు పోసుకొని వాడుకోవచ్చు. బట్ కొత్తదిలాగా మాత్రం ఉండనే ఉండదు. పగులు పగిలే, బ్రేక్ బ్రేకే. అలాగే ఇద్దరి రిలేషన్, ఏ రిలేషన్ అయినా సరే, ఇద్దరి వ్యక్తుల మధ్య ఒక తేడా అనేది వచ్చిందో అది ఎప్పటికీ మర్చిపోలేదు. అది అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అది ఒక మూల ఉంటుంది. ఇప్పుడు మాట్లాడుకునే మాటలన్నీ కూడా మామూలుగా ఉంటాయి అన్నమాట. ఇంతకు ముందులాగా లోతుగా ఉండవు. మీ లైఫ్ లో నుంచి వెళ్ళిపోయిన వాళ్ళే మళ్ళీ మీ లైఫ్ లోకి వస్తామని అన్నా సరే మీరు ఆలోచించాల్సింది ఇదే. ఇంతకు ముందు వాళ్ళ వల్ల ఎంత సఫర్ అయ్యాం, మళ్ళీ అవ్వటం అవసరమా అని ఆలోచించుకుంటే సరిపోతుంది. అలా కాకుండా వాళ్ళ మీద ఉన్న గుడ్డి ప్రేమతోటి వాళ్ళని మళ్ళీ ఆహ్వానించినా సరే ఇంతకు ముందు జరిగిన తప్పులే జరిగే అవకాశాలు ఉంటాయి. మనస్ఫూర్తిగా మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఏ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయరు అండి. ఏ ప్రాబ్లం వచ్చినా సరే క్లియర్ చేస్తారు కానీ క్రియేట్ చెయ్యరు మనల్ని ప్రేమించే వాళ్ళు. అర్థమైందండి? దాన్ని బట్టి మీరు మీ లైఫ్ లోకి బ్రేకప్ జరిగిన కొద్ది రోజుల తర్వాత వేరే వ్యక్తిని ఆహ్వానించాలి అని అంటే ఇవన్నీ తీసుకోవాలన్నమాట పరిగణలోకి. ఇంతకు ముందు లాంటి సమస్య వస్తే మీరు తట్టుకోగలరా? ఇంతకు ముందు వాళ్ళు ఎలా మిమ్మల్ని బ్లేమ్ చేశారో వీళ్ళు కూడా అలా చేయడానికి అవకాశాలు ఉన్నాయా? ఇవన్నీ చూసుకోండి. లేట్ అయినా పర్వాలేదు, ఏం ప్రాబ్లం లేదు. మీకు మీ పర్సన్ అనే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. వాళ్ళు వచ్చారో మీ లైఫ్ అంటే ఏంటో మీకు అర్థమవుతుంది. మీ పర్సన్ కాని వాళ్ళు మీ లైఫ్ లో ఎక్కువ రోజులు ఉండరు. ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ అవుతుంది, వెళ్ళిపోతూనే ఉంటారు. దానికోసం బాధపడకూడదు. చిన్నప్పటి నుంచి ఎన్నో బంధాలు ఉంటాయి, బంధుత్వాలు ఉంటాయి మన చుట్టూరు. పెరగను ఒక్కొక్క బంధం విడిపడిపోతూనే ఉంటుందా ఉండదా? దాన్ని మనం అడ్జస్ట్ చేసుకుని అంగీకరించి యాక్సెప్టేషన్ చేస్తున్నామా లేదా? మన పెద్దవాళ్ళు, మన తల్లిదండ్రులు, మన తాతలు వీళ్ళందరూ కూడా మనతో ఉంటున్నారా? ఉండట్లేదు. ఏదో ఒక రోజు ఏదో ఒక సమయంలో వెళ్ళిపోతూనే ఉన్నారు. దాన్ని మరి మనం యాక్సెప్ట్ చేసినప్పుడు మన లైఫ్ లోకి తాత్కాలికంగా వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతే ఎందుకని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం? దాన్ని బ్రేకప్ గా ఫీల్ అయ్యి ఎందుకు బాధపడుతున్నాం? మన సొంత వాళ్ళు ఎవరైనా సరే మరణించినప్పుడు, మన నుంచి దూరంగా వెళ్ళిపోయినప్పుడు దానిని మనం బ్రేకప్ గా ఎందుకు తీసుకోవట్లేదు? అంటే ఇక్కడ మీరు వీళ్ళని లైఫ్ లాంగ్ మీతో ఉండాలని కోరుకుంటున్నారు కాబట్టి వీళ్ళు వెళ్ళిపోతుంటే మీరు తట్టుకోలేకపోతున్నారు. సొంతము, బంధము, రిలేటివ్స్ ఏదైనా సరే విడిపోవటానికి అవకాశాలు ఉంటాయని నమ్ముతున్నారు కాబట్టి వాళ్ళు మన నుంచి విడిపోయినా సరే మీరు కొంచెం బాధపడేసి వదిలేస్తున్నారు. బాధ ఎప్పటికీ ఉంటుంది అండి, కానీ కంటిన్యూ కాదు. ఇదే విషయాన్ని మనం ఈ బ్రేకప్ లో కూడా అప్లై చేసుకోవాలి. ఎవరైతే మీరు ప్రేమించిన అమ్మాయి కానీ ప్రేమించిన అబ్బాయి కానీ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారని బాధపడతా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇదే అప్లై చేసుకోవాల్సింది. మనకి ఎంతో ఇష్టమైన బంధాలు చిన్నప్పుడు విడిపోతారు, పోతారు, కనపడకుండా వెళ్ళిపోతారు. ఏదో ఒక మనస్పర్ధలతో విడిపోతారు. వాటిని తట్టుకొని నిలబడగలిగామా లేదా? ఇది కూడా అంతే. మనకి శాశ్వతం కానిది ఏది మన జీవితంలో ఉండదు. మనది అనుకున్నది మనం ఎంత వద్దనుకున్నా సరే మన వెనకాలే ఉంటుంది. ఇదొక్కటి గుర్తు పెట్టుకుంటే చాలు. భగవంతుడు ఏ బంధాన్ని కూడా ఊరికినే ఇవ్వడు అండి. మన లైఫ్ లో నుంచి ఒక బంధాన్ని తీసేశాడు అంటే అంతకన్నా గొప్ప బంధాన్ని, గొప్ప రిలేషన్ ని, మీకైనా అసలైన వ్యక్తిని మీకు ఇవ్వబోతున్నారు అని అర్థం. వాళ్ళలో ఏదో బెటర్మెంట్ లేదని అర్థం. వాళ్ళు మీకు తగరు అని అర్థం. వాళ్ళతో మీరు సుఖంగా ఉండవు అని అర్థం.
ఇవన్నీ భగవంతుడు చూసుకుంటూ ఉంటాడనమాట. మన డ్యూటీ కాదు. మన లైఫ్ లో ఎవరుండాలి, ఎవరు వెళ్ళిపోవాలి, ఎవరు రైట్ పర్సన్, ఎవరు మనకి తగిన వాళ్ళు, ఎవరు కాదు అనేది భగవంతుడికి తెలుస్తుంది. వెళ్ళిపోయిన వ్యక్తుల వల్ల మీరు జీవితంలో చాలా నష్టాన్ని అనుభవించబోతున్నారేమో, మీకు ఏదో కష్టం రాబోతుందేమో, మానసికంగా కృంగిపోబోతున్నారేమో, ఇవన్నీ తెలిసిన భగవంతుడు వాళ్ళు మీ జీవితంలో నుంచి వాళ్ళని తీసేశాడేమో, లేదంటే ఇంతకన్నా ఒక మంచి వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు మీ లైఫ్ లోకి రావాలని రాసి పెట్టిందేమో. ఇలా ఎందుకని ఆలోచించరు? సరే, సెకండ్ బ్రేకప్ తర్వాత మీరు ఏ వ్యక్తినైనా ఆహ్వానించాలా అని అనుకుంటే ఇవన్నీ చూసుకోండి. ఇంతకు ముందులాగా కాకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా వాళ్ళు మీకు తగినట్లుగా ఉన్నారా లేదా, మీ మనసుని అర్థం చేసుకుంటున్నారా లేదా, మీరు ఒకటంటే వాళ్ళు ఇంకొకటి ఆపోజిట్ గా మాట్లాడుతున్నారా, మీకు టైం ఇస్తున్నారా, మీకు ప్రయారిటీ ఇస్తున్నారా, మీరు ముఖ్యం అనుకుంటున్నారా, జస్ట్ టైం పాస్ అనుకుంటున్నారా, ఇవన్నీ గమనించుకున్నారు అనుకోండి, రెండోసారి బ్రేకప్లు జరిగే అవకాశాలు ఉండవు. చాలా ఫ్యాషన్ అయిపోయిందండి బ్రేకప్ చెప్పుకోవటం. చిన్నదానికి పెద్దదానికి బ్రేకప్లే. ప్రేమించేటప్పుడు ఒక విషయాన్ని గట్టిగా నిర్ణయించుకోవాలి. ఏంటంటే లైఫ్ లో ఏ సమస్య వచ్చినా సరే, ఏ ప్రాబ్లం వచ్చినా సరే, మన ఇద్దరం ఎట్టి పరిస్థితుల్లోనూ విడిపోకూడదు అని ఒక్క మాట కనుక ఇద్దరు వాగ్దానం చేసుకున్నారు అనుకోండి, అసలు బ్రేకప్లు ఎందుకు జరుగుతాయి చెప్పండి? ఇద్దరు మనుషులు ఉన్నారంటే ఇద్దరు పర్ఫెక్షన్ కాదు కదా. ఇద్దరికి ఏవో ఒక లోపాలు ఉంటాయి, వాళ్ళకి ఉంటాయి, వీళ్ళకి ఉంటాయి. ఇద్దరు యాక్సెప్ట్ చేయాల్సింది. 100% కంప్లీట్లీ పర్ఫెక్ట్ అయిన వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరు లేరండి. మనకు కూడా రారు, ఎందుకంటే లేరు కదా. అంత పర్ఫెక్ట్ అయిన వ్యక్తులు ఎవరు ఉండరు, మానవ మాత్రంలో. కాబట్టి మనలో ఏయో ఒక లోపాలు ఉంటాయి ఖచ్చితంగా. మనుషులు మనం ఎంతండి, ప్రతీది కూడా పర్ఫెక్షన్ గా 100% రైట్ గా ఉండాలి మనకు వచ్చే వ్యక్తులు అని అంటే కుదరదు. వాళ్ళలో చాలా లోపాలు ఉంటాయి. లోపాలు ఉన్నా సరే జీవితంలో కలిసి లాస్ట్ వరకు ట్రావెల్ చేస్తున్నారు అని అంటే వాళ్ళ మీద ఉన్న ప్రేమ ఆ లోపాలని కప్పేస్తుంది. ఎప్పుడైతే మీ పార్ట్నర్ మీలో ఉన్న లోపాలను ఎత్తి చూపిస్తున్నారో మీ మీద ప్రేమ లేదని అర్థం. మీలో ఉన్న లోపాలను కూడా అంగీకరించి మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నారో వాళ్ళకి మీ మీద ప్రేమ ఉంది అని అర్థం. ఆ ప్రేమ అన్ని లోపాలను కప్పేస్తుంది, ప్రతీది కప్పేస్తుంది. ప్రేమ అంత గొప్పది. మనలో ఉన్న లోటుపాట్లను ఎత్తి చూపదు, మన నుంచి వెళ్ళిపోవాలని అనుకోదు. ముఖ్యంగా ఈ విషయాలన్నీ గమనించుకోండి. వాళ్ళు మీకు కరెక్ట్ గా ఉన్నారా లేదా అని తెలుసుకొని మీకు పర్ఫెక్ట్ అని మీ మైండ్ చెప్తుంది, దాని మాట వినండి. మీ మనసు ఏం చెప్తుందంటే ఈ వ్యక్తితో హీల్ అవ్వచ్చు, ఈ వ్యక్తి మనకైన వ్యక్తి అని చెప్తుంది. కానీ మీ మైండ్ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటుంది, ఈ వ్యక్తి మీకు సరికాదు, మిమ్మల్ని ఎక్కడో ఒక చోట మోసం చేసే అవకాశాలు ఉన్నాయి, వీళ్ళని నమ్మద్దు అని చెప్పేసి ఎక్కడో ఒక చోట మీకు హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటుంది. వాటిని పెద్ద చెవన పెట్టారో ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. మనసుకి ప్రేమ కావాలి, మైండ్ కి రియాలిటీ కావాలి. మనసుకి అవతల వ్యక్తులు మనల్ని ప్రేమిస్తుంటే సంతోషం పడటం తెలుసు, మైండ్ కి అవతల వ్యక్తులు మనల్ని మోసం చేస్తున్నారా లేదా అని గమనించటం తెలుసు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీ బ్రేకప్ తర్వాత ఇంకొక వ్యక్తిని మీ లైఫ్ లోకి ఆహ్వానించాలా లేదా అనే ప్రశ్నకి మీరు ఈ విధంగా ఆన్సర్స్ ని చూసుకోండి. ఆ వ్యక్తి లాగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారా, ఇంకొంచెం బెటర్ గా ఉన్నారా, మీ థాట్స్ వాళ్ళ థాట్స్ బాగున్నాయా లేవా, మీకు ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నారా లేదా, ఏ క్షణంలో అయినా సరే వదిలి వెళ్ళిపోయే క్యారెక్టర్ గా అనిపిస్తున్నారా, అది మనకి మనసు చెప్పదు, మైండ్ చెప్తుంది. దాని మాట వినండి. మీ మైండ్ కానీ మీ మనసు కానీ 100% ఆ వ్యక్తి మీద పాజిటివ్ థాట్సే మీకు జారీ చేస్తూ ఉంది అనుకోండి, వాళ్ళు మీకు కరెక్ట్ అయిన వ్యక్తులే, మీరు మూవ్ అవ్వచ్చు అని అర్థం. ఏదైనా సరేనండి, మనం రిలేషన్షిప్ ని మెయింటైన్ చేయాలి అని అంటే అవతల వ్యక్తులకి మనకి ఒక చిన్న గ్యాప్ అనేది ఉండాలి. కంప్లీట్లీ వాళ్ళ మీద డిపెండ్ అయినా, వాళ్ళు వచ్చి మన మీద కంప్లీట్లీ డిపెండ్ అయినా తేడాలు వచ్చేస్తాయి, విడిపోయే అవకాశాలు ఉంటాయి. అట్లా రావద్దు అని అంటే చిన్న గ్యాప్ తప్పనిసరి. భార్యాభర్త అయినా సరే చిన్న గ్యాప్ అనేది మెయింటైన్ చేయాలి. భార్యాభర్తకి గ్యాప్ ఏంటంటే ఉంటదండి, భార్యాభర్తలకు కూడా గ్యాప్ ఉంటుంది. లేదంటే ఒకరి మీద ఒకరికి విలువలు పడిపోతాయి. ఒక చిన్న గ్యాప్, కంటికి కనిపించిన గ్యాప్ ఉంటుంది. ఎంత అనుభవశాలులైనా సరే వాళ్ళని అడిగి చూడండి, కొన్ని విషయాలు ఉంటాయి వాళ్ళ దగ్గర. అందుకే ఆ బంధం అంత బలంగా ఉంటుంది లాస్ట్ వరకు. ఒకళ్ళలో ఉన్న లోపాలు ఒకరికి తెలుసు కంప్లీట్లీ, అయినా సరే అంగీకరిస్తారు, ప్రేమిస్తారు. చివరి వరకు వీళ్ళు తప్ప నాకు ఇంకెవరు లేరు అన్న నిర్ణయాన్ని గట్టిగా తీసుకొని ఉంటారు ఇద్దరు కూడా. ఏ ఒక్కరి మనసులో నిర్ణయం గట్టిగా లేకపోయినా బ్రేకప్లు, విడిపోవటాలు, ఈ తలకాయ నొప్పి అంతా కూడా స్టార్ట్ అవుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, మీకు కూడా లైఫ్ లోకి ఒక మంచి పార్ట్నర్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఆ వచ్చిన వాళ్ళు మధ్యలో మిమ్మల్ని వదిలేసి వెళ్ళకుండా
మీతో చివరి వరకు ఉండాలని, మీ మనసుని చక్కగా అర్థం చేసుకోవాలని, మీకు మంచి ప్రేమని అందివ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ గా ఉంది అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ జై హింద్.